మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. జై తెలుగుదేశం. 10 మంది ఉన్నా మన గొంతు గట్టిగా వినిపించాలి. ఇక్కడ ఇన్ని వందల మంది ఉండే గొంతు జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. గారి స్ఫూర్తితో బాబు గారి నేతృత్వంలో బాబు గారు చూపించినటువంటి బాటలు మనందరం కూడా ఇవాళ రోజున పనిచేస్తున్నాం. కార్యకర్తలుగా పదవులు ఇవేవి ఎప్పుడు కూడా ఈ జెండా మన గుండెల మీద ఉందా లేదా అనే దానికి ఎక్కడ కూడా తాకాడాలి. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మనందరం ఎంత గర్వపడుతున్నాం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ తన ఇంటిలోని కొంత భాగాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మార్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా నడవాలి అని అద్భుతంగా అనుకున్నటువంటి అన్నగారికి, అలానే ఇందులో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, సుబ్బారావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అన్న అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాభివందనాలు. ఎందుకంటే నేను చిన్నదాన్ని, నేను అప్పటికి నాకు తెలిసి అప్పుడే పుట్టే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ఆ రోజున ఎలా అయితే ప్రతి ఒక్కళ్ళు సైకిల్ అనక, కాలినడకనక, ట్రాక్టర్ అనక, బళ్ళు అనక, ఏవనక ఆ రోజున ఎలా అయితే అన్న నందమూరి తారక రామారావు గారు వెంట నడిచారో, ఇవాళ మళ్ళీ తెలంగాణలో ముఖ్యంగా ఖచ్చితంగా మనం బాగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళ ఇల్లు కూడా మనం ఖచ్చితంగా కార్యాలయంగా మార్చుకున్నాం. ఇక్కడ నుంచే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా పదవులు ఏవన్నీ ఏవి కాదు. బాబు గారు ఒక మాట చెప్పారు, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంది. తెలుగు ప్రజల కోసమే నా ఆఖరి శ్వాస వరకు పోరాడతాను, మాట్లాడతాను, పనిచేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన శిష్యులుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా అదే మాటని తూచా తప్పకుండా మనసా వాచా కర్మణ ఆచరిద్దామని మాత్రమే నేను కోరుకుంటున్నా. మరొకసారి ఇంతటి మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమానికి నాంది పలికినటువంటి పెద్దలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ అందరికీ గారి మనోగతం ఏంటో చెప్తాను. 5 సంవత్సరాల్లో ఎన్నో అవమానాలు ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం చేసినప్పుడు ప్రతి ఒక్కరు, అందుకే నేను అన్నాను ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్తలే నడుము బిగించి ముందరు తీసుకెళ్తారు. కార్యకర్తలే పార్టీని కాపాడుకున్నారు. కార్యకర్తలే ఇవాళ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇదే కార్యకర్తలు రేపు పొద్దున్న తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకొస్తారు. అక్కడ ఉన్నటువంటి మహేష్ గారు ఏం మాట్లాడారంటే, ఆ రోజున పీక కోస్తాను జై జగన్ అని అనమంటే, చల్ పోరా నువ్వెవరు, నేను చచ్చినా సరే పర్లేదు జై చంద్రబాబు నాయుడు అని అంటానన్నాడు. అందుకు ఆ పీక కోయించుకున్నాడు ఆ రోజు. ఇవాళ ఆ చంద్రయ్యను గుర్తు చేసుకుంటూ మన చంద్రన్ ఏదైతే బాట మనకు చూపించాడు దాంట్లో ముందరికెళ్దాం. ప్రతి ఒక్కళ్ళం కూడా మళ్ళీ చెప్తున్నా, భేదభావాలు ఏవీ లేవు. కార్యకర్తలుగా ముందరికెళ్దాం. కార్యకర్తలు మాత్రమే పార్టీని అధికారంలోకి తీసుకురాగలరు. ఇది నేను చాలా బలంగా చూసా. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయనటువంటి పోరాటం లేదు. నేను ఆంధ్రప్రదేశ్ లో నిజంగా కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళానండి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వెళ్ళినప్పుడు కార్యకర్తలు చూపించినటువంటి తెగువ అసలు అన్ఇమాజినబుల్. అలాంటి ఒక తెగువ చూపించినటువంటి కార్యకర్తలు అందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే హైదరాబాద్ కాదు, ఢిల్లీ కాదు, లండన్ కాదు, యుఎస్ఏ కాదు, ఇంకోటి కాదు, దుబాయ్ కాదు, ఇంకెక్కడా కాదు, ఖండాంతరాలుగా ప్రతి ఒక్కళ్ళు దేశ విదేశాల్లో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి తప్పేంటి, ఆయన చేసినటువంటి నేరం ఏంటి, ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగారు. ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిని రోడ్ల మీద నిలబడ్డాం, పోరాటాలు చేసాం, లెట్స్ మెట్రో అన్నాం. ఆ రోజున మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టినా నిలబడ్డాం, కొట్లాడాం, పోరాటం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తీరుతామని చెప్పాం, చేసాం, ఇవాళ చూపించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పాం, చేసాం. ఇక్కడితో మన బాధ్యత తీరిపోలేదు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా మనం అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక
హైదరాబాద్ లాంటి ఒక విశ్వనగరాన్ని ఆ రోజున సృష్టించారో అలాంటి ఎన్నో విశ్వనగరాలని మళ్ళీ మనం తెలంగాణలో కూడా సృష్టించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో మన పని అయిపోయింది, ఆ రోజున అయిపోయింది, చేసేసాం అని కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తెలంగాణకు తీసుకురండి. మహేష్ గారు ఇలాంటి వారికి ఈ బాధ్యతను అప్పగిస్తున్నాం. ఎలా అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళని గెలిపించుకున్నామో కార్యకర్తలు గెలిపించుకున్నాము. అందరం కార్యకర్తలు ప్రాంతాలకు అతీతంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం మన గొంతు విప్పాం. ఇవాళ రోజున మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పునర్వైభవానికి కృషి చేయాలని చెప్పి మళ్ళీ మరొకసారి కోరుకుంటూ జై చంద్రబాబు, జై తెలుగుదేశం.